సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అయితే దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పుడు పలు విమర్శలు వస్తున్నాయి. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా అప్పులు పుట్టట్లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చేసినటువంటి వ్యాఖ్యలతో పాటు మనం ఎక్కడికి అప్పులకు వెళ్ళినా కూడా చాలా దొంగలాగా చూస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు సరైనవి అంటారా? ఉన్నది ఉన్నట్లు, తప్పుని తప్పుగా, ఒప్పును ఒప్పుగా, నిర్భయంగా ప్రతిదాన్ని తెరిచిన పుస్తకంలా ఏ ఇందిరమ్మ ప్రభుత్వం కావాలని తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం నిజాన్ని, అది మంచి కానీ చెడు కానీ, నిజాన్ని నిర్భయంగా ప్రజలకి ప్రతిదీ తెలియచేయాలి అనే ఆతృత, తాపత్రయమే తప్ప అద్భుతాలు సృష్టించాము. అప్పుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం సుమారు 8,19,000 కోట్లు అప్పుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఇది ధనిక తెలంగాణ రాష్ట్రమని సొల్లు మాటలు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చెప్పుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, ఈ కేబినెట్కి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ లేదు. కానీ మీరు అధికారంలోకి రాకముందు ఎన్నికలలో ప్రధానంగా హామీ ఇచ్చారు. మరి మీరు 6 గ్యారెంటీలు కానీ దాదాపుగా 400 పైగా హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ, అప్పుల పరిస్థితి కానీ మీకు తెలియకుండానే ఈ హామీలు ఎలా ఇచ్చారు అనేది ఇప్పుడు ప్రశ్న. ప్రధానంగా ఏనాడు ఎన్నికల ముందు అసెంబ్లీ జరిగినా అసెంబ్లీలో వన్ సైడ్ బ్యాటింగ్ ఆనాటి ప్రభుత్వం చేస్తూ ఒక అద్భుతాన్ని, ఒక అభూత కల్పనని చిత్రీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఆనాటి ప్రభుత్వము మభ్యపెట్టి అసెంబ్లీలో అంతా గ్రీనరీ చూపిస్తే నిజంగా వారు చెప్పిందంతా నిజమో నమ్మి అప్పులు ఉంటే మహా ఉంటే ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఒక 3,50,000 కోట్లు ఉంటాయని మేమందరం ఆశించినాం. వారు కూడా ఏనాడు 2 లక్షల కోట్ల కంటే ఎక్కువ అప్పు ఉన్నదని ఏనాడు ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఏ వేదిక మీద చెప్పలా. నిజాన్ని నిర్భయంగా ప్రజలకి తెలియజేసి ఉంటే ఏ హామీ ఇవ్వాలి, ఏ హామీ ఇవ్వద్దు అనేది ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆలోచించి హామీలు ఇచ్చి ఉండేవాళ్ళము. తీరా లెక్కలు చూసిన తర్వాత వివిధ కార్పొరేషన్ల నుంచి కానీ, సింగరేణి సంస్థకు కానీ, విద్యుత్ సంస్థకు కానీ, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వము డైరెక్ట్గా బారో చేసిన లోన్లు కానీ, ఇవన్నీ రమారమి 8,19,000 చిల్లర కోట్ల రూపాయలు ఈనాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్థికంగా భారం రాష్ట్ర ప్రజల మీద పడింది. ప్రతి నెల సుమారు 6,500 నుంచి 6,600 కోట్ల రూపాయలు తిన్నా తినకపోయినా బ్యాంకులకి అసలు ప్లస్ మిత్తి కలిపి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జమ చేయాల్సిన పరిస్థితి ఈనాడు తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. అంటే 18,000 కోట్లే ఉన్నాయని చెప్తున్నారు. మరి మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఇంకా చాలా అమలు చేయాల్సి ఉన్నాయి. నియోజకవర్గాల్లో కానీ, జిల్లాల్లో కానీ అనేక హామీలు ఇస్తున్నారు. సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేస్తారు రానున్న రోజుల్లో? ఒకటి నిజం, 6 గ్యారెంటీలే కాదు, ఇవ్వని గ్యారెంటీలు ప్రజల సంక్షేమం కోసం ప్రజలు కోరుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది అని తలంచితే ఇచ్చిన గ్యారెంటీలనే కాదు, ఇవ్వని వాటిని కూడా చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేయాలని పడుతుంది అని చెప్పడానికి 1-2 ఉదాహరణలు మేము చెప్తాం. విద్యలో ఆనాడు అద్భుతంగా మేము గురుకుల స్కూళ్ళు ఏర్పాటు చేశాం. గురుకుల స్కూళ్ళలో ఇంద్రలోకాన్ని చూపించిన ఆనాటి ప్రభుత్వం ఎక్కడా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టడం కానీ, ఎక్కడా ఒక పర్మనెంట్ షెల్టరు ఆ నిరుపేద విద్యార్థులకు ఏర్పాటు చేయటం కానీ ఆనాటి ప్రభుత్వం చేయలే. చివరికి వాళ్ళ మెస్ ఛార్జీలు, అదే రకంగా కాస్మెటిక్ ఛార్జీలు కూడా ₹1 పెంచలే. అదే ఇంత ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదని చెప్పినా, పేదోడి పిల్లలు, పెద్దోడు పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, పెద్దోళ్ళు పిల్లలు ఎలా జీవిస్తున్నారో, పెద్దోళ్ళు పిల్లల యొక్క ఆలోచనల కోసం వాళ్ళు ఎలా తాపత్రయపడుతున్నారో, పేదోడు పిల్లలు వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దని మెస్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు 40 నుంచి 200%కి పెంచిన ప్రభుత్వం మా ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సుమారు 11,600 కోట్లు, మొదట విడత 58 స్కూళ్ళు
ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ చొప్పున మొదటి విడత 58 నియోజకవర్గాల్లో 58 స్కూళ్ళు 11,600 కోట్లు శాంక్షన్ చేసి ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఆ పనులు చేపడుతున్నది. ఇవన్నీ మేమేమి ఆనాడు మా గ్యారంటీల్లో లేవు. అయినా కూడా ఏది చెయ్యాలి ఏది చెయ్యొద్దు, ముందు ఏది అవసరమో ఆ ప్రయారిటీ ప్రకారం పేదోడికి ఏది రిక్వైర్మెంట్ ఉందో ఆ ప్రయారిటీ ప్రకారం మేము చేస్తున్నాం. ఉదాహరణకు నా శాఖకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళే ఉంది. మొదటి విడత 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చాం. 4.5 లక్షల యొక్క ఎక్స్పెండిచరు రమా రబీ ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున 22,000 కోట్ల రూపాయలు సుమారు. అయినా రాష్ట్రానికి భారం అవుతుందని తెలిసినా ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితో పైలట్గా కొన్ని గ్రామాలు చేసి ఈ ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో ఈ 4.5 లక్షలో 3,500 ప్రతి నియోజకవర్గానికి ఇచ్చి బిల్లులు కూడా పే చేస్తున్నాం. అంటే ఇవన్నీ వాళ్ళకి కనపడవు. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధితో పేదోడి బాగోగులు, పేదోడికి మంచి చేసే దాంట్లో అంటే వెనకడిగేసే ప్రసక్తే లేదు. సీఎం కానీ మంత్రులుగా మీరు కానీ పదే ఆర్థిక పరిస్థితి అప్పుల గురించి చెప్పడం వల్ల మన రాష్ట్రాన్ని ఇతరుల ముందు తక్కువ చేసి చూపిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రం పొరుగు పోతుంది. మేము ఆర్థిక పరిస్థితిని కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణని ముందు వరుసలో నిలబెట్టాం. కాంగ్రెస్ చేసిన నిర్వాహకం వల్ల ఈ విధంగా పొరుగు పోతుందనేది బీఆర్ఎస్ విమర్శిస్తుంది. అంటే బయట ఒక మంచి కోటేసుకొని లోన చినిగిన చొక్కా పెట్టుకొని ఆత్మ వంచన, ఆత్మ బలిదానాలు, అంతరాత్మని చంపుకొని బతికేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానే కాదు. ఇందిరమ్మ ప్రభుత్వం అంతకంటే కానే కాదు. షో పాలిటిక్స్ చేయటం ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి తెలియదు. నిజాన్ని చెప్పాలి. ప్రజలకు చెప్పకపోతే, నా ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పకపోతే ఎవరికి చెప్తామో? నిజాన్ని మేము చెప్పిన దాంట్లో అబద్ధం ఉందా? అసెంబ్లీ సాక్షిగా ప్రతి అంశాన్ని మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రతి అంశాన్ని, ప్రతి రూపాయిని లెక్కలతో సహా అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెడితే గూండాయిజం, గూండాగిరి తప్ప, దబాయించడం తప్ప, అది ఒప్పుని తప్పుగా చిత్రీకరించాలని తాపత్రయపడటం తప్ప, ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండానే కాలం గడిచిన ఈ 1 సంవత్సరం 4 నెలలలో కాలయాపన చేస్తూ అసలు నువ్వు ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి 2 పర్యాయాలు ముఖ్యమంత్రి చేశారు కదా నిన్ను. ప్రతిపక్షంలో కూర్చోబెడితే ప్రతిపక్షంలో పాత్ర పోషించాల్సింది పోషించకుండా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు సంవత్సరానికో 2 సంవత్సరాలకు అట్లొచ్చి జనంలో చెయ్యూపి ఇది అది అని చెప్పకుండా చెబుతూ ఏదైతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారి మంది మార్బలం చేస్తున్న ఆరోపణలో ఎంత నిజముందో రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులపై వాస్తవాలనే ప్రజల ముందు ఉంచాం తప్ప దీంట్లో ఎలాంటి అబద్ధాలు కానీ అవాస్తవాలు కానీ ప్రజల ముందు ఉంచట్లేదు. దీన్ని కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయనేది, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9 ఖమ్మం.